ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మా కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాం. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఈ వాక్యములో దైవ సన్నిధిలో దేవునితో నడుస్తూ ప్రభుతో నిబంధన చేసుకున్న వారులారా, నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు. ఏంటిది ఇది? అగ్ని కాలిపోయేది ఏమిటి? ఆత్మ సంబంధమైన విషయంలో చాలామంది ప్రారంభ దశలో ఎంతో వైరాగ్యముతో దేవుడు పని చేయటానికో సంఘములో చేర్చబడి ఎంతో విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటారు. శోధన కాలం ఒకటి ఉంది. ఈ శోధన రాగానే ఆత్మీయతలో కాలిపోతుంటారు. ఈరోజు అదే, నువ్వు అగ్ని మధ్యలో నడిచినా అవి నిన్ను కాల్చుకో. అందుకనే పేతురు భక్తుడు రాసినటువంటి మొదటి పేతురు పత్రికలో 4వ అధ్యాయము 12వ వచనములో ఈ అగ్ని మహాశ్రమల గురించి చెప్తాడు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలిగుచున్న అగ్ని వంటి మహా శ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించిందని ఆశ్చర్యపడద్దు. మీరు గమనించాలి, శోధన ఒక అగ్ని వంటితో పోల్చాడు దైవజనుడు పేతురు. ఈరోజు మనము ఆత్మ సంబంధముగా మనము నేర్చుకోవాలి. అగ్నిలో నీవు నడిచినా అది కాలిపోకూడదు. శోధనలో పడిపోయినప్పుడు చూడండి, కొన్నిసార్లు శోధనలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోతారు, ప్రార్థన విడిచిపెడతారు, ఆత్మీయతలో కోల్పోతుంటారు. ఎక్కడ కూడా నీకు ఏదో ఒక వింత సంభవించిందని నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేదు. నువ్వు అగ్ని మధ్యలో నడిచినా అది నిన్ను కాల్చుకోకుండా ఉండటం అంటే శ్రమ కలిగిన లోయ ఉంటుంది. శ్రమ కలిగిన లోయను మేత భూమిగాను విశ్రాంతి స్థలముగా మార్చగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మన పక్షమై ఉన్నారు. ఈరోజు నువ్వు అగ్నిలో నడిచినప్పుడు కాలిపోకూడదు. మొదటి విషయము మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాం. అగ్ని బలము చల్లారెను, ఖడ్గద్వారమును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములు పరాక్రమశాలులైరి, అన్య సేవలను పారదోలిరి. చూడండి, అగ్ని బలం ఏమైపోయిందంట? చల్లారిపోయింది. బలహీనులు బలమైన వారుగా మార్చబడ్డారు. శోధన కాలం తప్పించబడింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇది ఎలా తప్పించబడి ఉన్నదంటే, అక్కడ పౌలు గారు క్లియర్గా రాసినటువంటి మాట ఏంటంటే, విశ్వాసము కాలిపోకూడదు. మీరు గమనించాలి, ఎన్నడూ కాలిపోకూడదు. విశ్వాసమును బట్టే నీ శోధన జయించాలి. నీవు అగ్నిలో నడిచినా అది కాలిపోకుండా ఉండాలంటే విశ్వాసము కాలిపోకూడదు. అవిశ్వాసానికి చోటిచ్చి విశ్వాసినంటే కుదరదు. నేను విశ్వాసంగానే ఉన్నానని బలహీనమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటే కుదరదు. శోధన, మహాశోధన, శ్రమలు నీకు సంభవించినా అది అగ్ని వంటి శోధనలైనా విశ్వాసముతో నువ్వు జయించాలి. ఒక సందర్భం బైబిల్లో మీరు గమనిస్తే, బబులోను దేశములో ఆ రాజు ఒక పెద్ద ప్రతిమను పెట్టారు.
ఆ ప్రతిమను పెట్టి ఆ దేశమంతా చాటించారు. ప్రతిమకు మొక్కాలి, ప్రతి ఒక్కరూ కూడా బాకాలు ఓదాలి, సాగిల పడాలి. వాళ్ళకు తోసినటువంటి విధముగా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. అందరూ సాగిలు పడుతున్నారు, మొక్కుతున్నారు, బాగానే ఉంది. అందులో ఒక ముగ్గురు ఉన్నారు, షడ్రకు, మేషకు, అబద్నిగో. వీళ్ళే అంటారు, మేము ఆరాధించే దేవుడు జీవము కలిగిన దేవుడు, సాగిలు పడితే మా దేవునికే మేము సాగిలు పడతాం అని చెప్పినప్పుడు దీని ఉన్న శిక్ష ఏంటో తెలుసా? రాజుగారు చెప్పిన మాటలు వినకపోతే మండుచున్న అగ్నిగుండములో పడవేయబడతారు. దీని పరిమాణం అది, దీనికి పరివాసం అది. మీరు గమనించాలి. ఈ విషయములో వీళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసండి? దానియేలు గ్రంథములో 3వ అధ్యాయములో 27వ వచనములో మీరు చదివితే, ఇదిగో అగ్నిని 7 పెంచారు, మహాశోధన కలిగింది. ఏ శోధన అంటే అగ్ని వంటి శోధన. వీళ్ళలో మనం గమనించినట్లయితే ఒక్కటే మాట, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, మేము మొక్కినా సాగిలు పడినా మా దేవునికే మొక్కుతాం. చూసారా? విశ్వాసం కాలిపోలా, విశ్వాసములు సమ్మగిల్ల, పరిస్థితులు అనుకూలముగా ఉన్నా లేకపోయినా ఒకటే మాట, విశ్వాసంతో. విశ్వాసం కాలిపోలేదు కాబట్టి అగ్ని జ్వాల చల్లారిపోయింది. 27 అదే చదువుతున్నాం, 3:27. అధిపతులను, సేనాధిపతులు, సమస్తాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులైన కూడి వచ్చి, చూడండి, అగ్నిగుండములో వేసినటువంటి మనుషుల్ని బయటకు తీసుకొచ్చి పరీక్షిస్తున్నారు. వారి శరీరములో అగ్ని ఎక్కడ కూడా ఏ హాని చేయలేదు. వారి తల వెంట్రుకలలో ఒక్కటైనా కాలిపోలేదు. వాళ్ళ వస్త్రములో ఏ మాత్రము దారము పోగు కూడా కాలిపోలేదు. అగ్ని వాసనైన వాళ్ళ దగ్గర తగలట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్ని జ్వాలలో నుంచి తప్పించబడటానికి గల కారణం ఏంటంటే విశ్వాసం కాలిపోలా. నీకు చదువుకున్న వాక్యములో షడ్రకు, మేషకు, అబద్నిగో ఈ ముగ్గురు జీవము కలిగిన దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో ఉన్నారు. ఆ మహాశోధన జయించడంలో ఏం జరిగిందో తెలుసండి? అప్పుడు చెప్తున్నాడు ఆ రాజు, షడ్రకు, మేషకు, అబద్నిగో, దానియేలు దేవుడే నిజమైన దేవుడు. మొక్కితే ఆయనకి మొక్కండి. ఇప్పుడు ఆ ప్రతిమను తీసేయమని అదే మాట చెప్తున్నారు. అంటే ఈ మాటలు మనం గమనించవచ్చు. నీ ఆత్మీయ జీవితంలో నీ వాళ్లతో కొన్ని శోధన రావచ్చు. నీ ఆత్మీయ జీవితంలో నీ కుటుంబీకుల్లో, రక్త సంబంధికుల్లో కొన్ని శోధనలు కలిగి ఉండొచ్చు. కాలిపోకూడదు. ఏముండాలంట? విశ్వాసము కాలిపోకూడదు. మొదటిగా చెప్తున్న మాట, విశ్వాసము కాలిపోకూడదు. రెండో మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు అనుగ్రహించిన చొప్పున, మొదటి కొరింథీ 3:10. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై, శిల్పకారునై పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవలెను. జాగ్రత్తగా చూసుకోవలెను. ఈ రెండో మాటలో ఏంటంట? నీ పనితనం కాలిపోకూడదంటాడు ఇక్కడ. అది ఎందుకంటే 15లోకి వచ్చేళ్ళకి అక్కడ అంటాడు, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షించబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టే రక్షించబడును. మీరు గమనించాలి, వాని పని వానిని కాల్చివేయకోకూడదు. ఈ పునాది వేశాడు, శిల్పకారుడై పునాది వేశాడు. ఆ పునాది మీద మీరు జాగ్రత్తగా కట్టుకోవాలి. పలు విధాలుగా పోల్చుకుంటా చెప్పుకుంటూ వచ్చాడు దైవజనుడు పౌలు. కొయ్యి కాలు వలె ఉండకూడదు, గడ్డి వలె ఉండకూడదు, కర్ర వలె ఉండకూడదు. వెండి బంగారం అంటాడు, వెలగలిగిన రాళ్ళు వలె ఉండాలి.
అంటే నీ పని కాలిపోకూడదు. చూడండి, ప్రారంభంలో దేవుని పనిలో, దేవుని విషయంలో ఆయన ఆత్మ సంబంధమైనటువంటి అప్పగించినటువంటి సంఘ సహవాస ఆత్మ సంబంధమైన విషయాలలో కొంతమంది చూడండి మునుపుట ఉన్నటువంటి ఆసక్తి ఎలా ఉంటుందంటే గడ్డిలా ఉంటుంది. వెళ్తున్నాం వస్తున్నాం. ఆ పునాది మీద నీ పనితనం కనపడాలి. ఎందుకంటే అది పరీక్షించే ఒక సమయం ఉంటుంది. ఆ అగ్ని పరీక్షించినప్పుడు అగ్నికి కర్ర ఆగదు, గడ్డి ఆగదు, పొయ్యికాలు ఆగదు. వెండి బంగారములు వెలగలిగిన రాళ్ళు వలె ఈరోజు నీ పనితనము కాలిపోకూడదు. వాక్యం చెప్తున్న మాట అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము కాలిపోకూడదు, నీ పనితనము కాలిపోకూడదు. వాక్యం చెప్తున్న మాట అది. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనములో ఇంకొక మాట మనం చదివితే రాయబడిన మాటల్లో, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేళ్ళు కొన ఆ నీళ్లను ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజర్ని పంపు, నేనిక్కడ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేస్తున్నాడు. ఇతడు అంతకు ముందు ఎలాంటి వాడు? తన ఇష్టము చొప్పున దేవుడు అప్పగించినటువంటి నమ్మకత్వాన్ని పోగొట్టుకొని, దేవునికి నమ్మకం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు, దేవునితో నమ్మే పరిస్థితులు లేవు. ధనము అని ధనాపేక్ష కలిగి ధనవంతుడనే పేరు కూడా ఉంది, మరొక పేరు లేదు ఆయనకి. కానీ లాజరు నమ్మకంగా ఉన్నాడు. నమ్మకత్వాన్ని పోగొట్టుకోవాలి. లాజరు దరిద్రతలో ఉన్న ప్రార్థన చేసేవాడు, ఆకలితో ఉన్న ప్రార్థన చేసేవాడు, దేవుడి మీద ఆధారపడినటువంటి వ్యక్తి. ఎవరు? ధనవంతుడు అయినటువంటి వాడు కాదు, దరిద్రుడైనటువంటి వాడు లాజరు. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెలవిస్తున్న మాట, అగ్నిలో కాలిపోతున్నాడు. చాలామంది రోజుకి క్షణానికి నిచ్చెనరక అగ్నికి వెళ్ళిపోయాళ్ళు ఎంతోమంది. అగ్ని జ్వాలలో పడకూడదు. బ్రతికి ఉండగానే యేసుక్రీస్తునకు లోబడి నమ్మకమైన దేవుని సన్నిధిలో నమ్ముట నీ వలనైతే నమ్ముటకు ఆయన చేయటానికి ఆయన సమస్తము సాధ్యపరిచే దేవుడు. కాబట్టి నీవు నమ్మకత్వం కాలిపోకూడదు. ఒకటి, విశ్వాసము కాలిపోకూడదు. రెండు, దేవుని పని కాలిపోకూడదు. దేవుడు అప్పగించిన రక్షణ ఆత్మీయతను కాలిపోకూడదు. మూడు, ఇక్కడ చెప్తున్న మాట, దేవుడికి నీకున్న నమ్మకత్వం కాలిపోకూడదు. చివరికి ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథములో 106వ కీర్తన 18వ వచనములో, వారు సంఘములో అగ్ని రగులను, దాని మంట భక్తిహీనులు కాల్చివేశారు. ఎవరు కాలిపోతారంట? భక్తిహీనులు. వారి సంఘములో అగ్ని రగలాలి, వారి సంఘములో అగ్ని రగలాలి. భక్తిహీనత కాలిపోవాలి. ఈరోజు భక్తిహీనత పెంచి పోషిస్తున్నారు. భక్తిహీనత కాదు, సంఘములో అగ్ని రగలాలి. భక్తిహీనత తొలగిపోవాలి. దేవుని యందు మరింత భయభక్తులు కలిగి జీవించాలి. ఇదిగో ఈ మూలవాక్యం అదే. నీవు అగ్నిగుండా వెళుతున్నా, నీవు అగ్ని మధ్యలో నడిచినా అవి నిన్ను కాల్చజాలు. నువ్వు కాలిపోకుండా ఉండటానికి మొదటిగా నీ విశ్వాసము కాలిపోకూడదు. రెండు, నీ పనితనము కాలిపోకూడదు. మూడు, నీ నమ్మకత్వం కాలిపోకూడదు. నాలుగు, ఇదిగో సంఘములో అగ్ని జ్వాలలుగా నీవు ఆత్మీయతలో ఎదగాలి. అవిశ్వాసము మరి భక్తిహీనత కాలిపోవాలి. ఇది వాక్యం ఈరోజు చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పిన వాక్యమును బట్టి శ్రద్ధాభక్తితో మనము అలాగున దేవుడు అప్పగించిన ప్రతి ఒక్క పనిని జాగ్రత్తగా పునాది మీద వేసుకొని, పునాది మీద కట్టుకొని, ఒక అమూల్యమైన రాళ్ళు వలె ఆత్మీయతలో మనం కొనసాగించబడాలి. ఆశీర్వాద ఫలములు పరలోక రాజ్య వారసులుగా చేర్చబడాలి. అట్టి కృప మీకు మీ కుటుంబాలకి కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయా కనికరము కృప చూపించే దేవా,
మీ సన్నిధానములో ఈ ఉదయ కాలము చేస్తున్న ప్రార్థనలు, వాక్య విజ్ఞాపనలో మీ సన్నిధి తోడై ఉంచారు. విన వాక్యమును బట్టి ప్రతి ఒక్కరి జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి ఏ ఒక్కటి వారిని కాల్చివేస్తుందో, అగ్ని జ్వాలల మధ్యలో నడిచిన ఆ జ్వాలలు కాల్చజాలవని చెప్తున్నారు. ఏ శోధనలో ఉన్నారు, ఏ దుఃఖములో వెనకంచి వేశారు, ఎక్కడ బలహీనతలు లోకములోకి లాగుతున్నాయో వాటి నుంచి తప్పించి క్రీస్తు యొక్క మహిమ కలిగిన అగ్ని జ్వాలల మధ్యలో ఆత్మీయతలు మరింత కొనసాగించుటకు షడ్రకు మేషకు అబద్నిగోలు వలె రోషము కలిగి దేవుని సన్నిధిలో విశ్వాసముతో కొనసాగించే కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగా.